మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో రక్షణ ద్వారం సందేశములు అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? దేవదేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కొరకు మీలో చాలామంది ప్రార్థిస్తున్నారు. మీ వంతుగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థిక సహాయము సహకారం మాకు అందిస్తున్నారు. ఫోన్ చేసి మా కార్యక్రమాల గురించి చక్కని విశ్లేషణ, మేము ఎంతగానో బలపరచబడ్డాం, ఎంతో బాగున్నాయి మీ కార్యక్రమాలు, మీరు చేసే ప్రార్థన, మీరిచ్చే సాక్ష్యాలని అలా చెప్పటం మాకెంతగానో సంతోషాన్ని, మాకు ఈ కార్యక్రమ నిమిత్తమే ప్రత్యేకమైనటువంటి తృప్తిని మాకు కలగజేస్తున్నాయి. అందుని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ దేవునికి ఇంకా ప్రార్థనలు చేస్తున్నాం. మీకేవైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పక మాకు ఫోన్ చేయండి లేదా ఉత్తరం రాయండి, మీకు జవాబిస్తాం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి వర్తమానం ఏంటంటే, యేసయ్య క్షమించే దేవుడు. మనం ఆరాధించుచు ప్రార్థించుచు సేవించుచున్న మన దేవుడు క్షమించే దేవుడు. లూకాసు వార్తలో 5వ అధ్యాయములో 24వ వచనములో ఈ మాట కనపడుతుంది. ఏమంటే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకానొక దినాన్న ఒక వ్యక్తి పక్షవాతము చేత తన యొద్దకు తీసుకుని రాగా, ఆ వ్యాధి రావడానికి గల కారణము పాపమని గుర్తుపట్టి, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, కాబట్టి నీ పరుపెత్తుకుని లేచి నడు అని చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పారో వెంటనే పక్షవాతంతో మంచం మీద ఉండి అనేక సంవత్సరాలుగా క్షీణించిపోయిన ఆ వ్యక్తి దిగ్గున లేచాడు, తన పరుపెత్తుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు, నడిచాడు, పరిగెత్తాడు, గొంతులేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. ఏంటిది, ఎప్పుడు చూడలేదే, అయినా కానీ పాపాలు క్షమింపబడ్డాయి అంటున్నాడు ఏంటి? పాపాలు క్షమించడానికి ఇతడబడు? దేవుడు కదా మా పాపాలు క్షమించేది, దేవుడికి కదా పాపాలు క్షమించడానికి అధికారం ఉన్నది, ఎవడైనా అని సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటుంటే ప్రభు వారి మనసు ఎరిగి, ప్రభు వాళ్ళ ఆలోచనలు ఎరిగి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని? పాపములు క్షమించడానికి భూమి మీద ఒకే ఒక్కనికి అధికారం ఉన్నది. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు, దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిన దైవ కుమారుడు. ఖచ్చితంగా నిశ్చయంగా ఆయనకు అధికారం ఉన్నది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. పంచభూతాలను, సృష్టిని, సర్వమానవాళిని, సకల జంతువులను, సకలమైనటువంటి వాటిని కూడా ఆయన శాసించగలిగిన, కమాండ్ చేయగలిగిన అధికారి. ఆయనకు చేతకానిది, చెయ్యలేనిది, నా వల్ల కాదు అన్నది ఏమీ లేదు. ఈ ముల్లోకాల్లో ఎక్కడా ఏమీ లేదు, అన్నీ ఆయనకు సాధ్యమే. అలాంటి సర్వాధికారి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, పాపములు క్షమించటానికి నాకు అధికారము కలదు. నిజం ప్రియులారా, మన యేసయ్య పాపములను తీసివేయడానికి, పాపములను క్షమించటానికి, పాపములను పోగొట్టడానికి ఆయనకు అధికారం ఉన్నది, ఆయనకు శక్తి ఉన్నది. ఇక ఆయనకు తప్ప మరెవ్వరికీ అధికారం లేదు. ఎందుకనంటే పాపము లేనటువంటి వ్యక్తి ఈ భూలోకములో యేసయ్య మాత్రమే. సర్వలోకానికి ఒక గొప్ప సవాల్ విసిరారు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఎవరు నిరూపించలేకపోయారండి. అది ఎవరి వల్ల కాలేదు. ఎందుకనంటే ఆయన చేస్తే కదా పాపం,
ఆయనలో ఉంటే కదా అపవిత్రత? లేదు. ఆయన జన్మతా పరిశుద్ధుడు, కర్మతో పరిశుద్ధుడు, మరణము వరకు పరిశుద్ధుడు, మరణించి తిరిగి లేచిన తరువాత కూడా ఆయన పరిశుద్ధుడు. కాబట్టి పాపిని క్షమించటానికి, అనీతిపరుణ్ణి నీతిమంతుడిగా చేయడానికి, అపవిత్రుని అపరిశుద్ధుడిని పవిత్రునిగా పరిశుద్ధునిగా మార్చటానికి ఆయనకు మాత్రమే శక్తి ఉన్నది, ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ కనబడతారు. ఆమె పేరు ఊరు వ్రాయలేదు, కానీ ఆమెను వ్యభిచారి లేదా పాపాత్మురాలు అని పిలుస్తున్నారు అందరూ. ఆమె ఎవరితోనో పాపం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది. మరి పట్టబడినప్పుడు పాపం చేసే ఆ స్త్రీతో పురుషుడు కూడా ఉండాలిగా. అయితే పురుషుని వదిలేశారు, పురుషుని తప్పించేశారు. ఈ స్త్రీని పట్టుకుని తీసుకొచ్చారు బజార్లోకి. యేసు, ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాం, ఇప్పుడు ఈమెను ఏం చెయ్యాలి నువ్వు చెప్పు. అది ప్రభువును ఇబ్బందులో పెట్టాలని, యేసయ్యను ఏదో తప్పు మోపాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి చేస్తున్న పని. ఆ సమయంలో ప్రభు ఒక మాట అన్నారు, మీలో పాపము లేని వాడెవడో మొదట ఆమె మీద రాయేయండి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ వేసేయండి. ఆ మాట అనేసరికి ఎవరికి వారు వేద్దామని ప్రిపేర్ అవుతున్నారు. రాయి పట్టుకున్న వాడి జాతకం యేసయ్య నేల మీద రాసేస్తున్నాడు. వెంటనే రాయి వదిలి పరుగు. అలా మొదటి వాడు మొదలుకొని కడపటి వాడు వరకు ప్రతి ఒక్కరూ ఆమెను రాయితో కొడదామని చూస్తున్నారు. వారి యొక్క రహస్య జీవితం అంతా తేటతెల్లమవుతుంది. అక్కడి నుంచి పరుగు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రభు లేచి చూసేసరికి ఎవ్వరూ లేరు. అప్పటి వరకు గుంపులు గుంపులు. పాపాత్మురాలైన స్త్రీ, యేసయ్య. అప్పుడు ఆ స్త్రీని అంటారు, అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా. అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను. కొట్టవలసి వస్తే, శిక్ష వేయవలసి వస్తే నేనే. అయితే నిన్ను నేను శిక్షించట్లేదు, నేను క్షమిస్తున్నాను. నువ్వు సమాధానం గలదానివే, వెళ్ళు, ఇక పాపము చెయ్యొద్దు. ఎంత గొప్ప కనికరము చూడండి. పాపాత్మురాలని క్షమించి సమాధానాన్ని ఇచ్చి, ఇంకెప్పుడు అలా ఉండొద్దు, నీ జీవితాన్ని మార్చుకో అని అభయం ఇచ్చి దీవించి పంపినటువంటి మహాదేవుడు మన యేసయ్య. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పాపిని ప్రేమించే దేవుడు పాపాన్ని ప్రేమించట్లేదండి. పాపిని, పాపములో పడిపోయిన వ్యక్తిని, పాపములో పడిపోయిన మనిషిని ప్రేమిస్తున్నాడు. ఎందుకు? అతన్ని ఆ పాపము నుంచి విడిపించి వేరు చేసి పవిత్రుడిగా చేయాలని. నువ్వు ఆ స్థితిలో ఉన్నట్లయితే యేసు ప్రభు దగ్గరికి రా. నీవు ఆశ్చర్యముగా ఆ పాపము నుంచి విడిపించబడతావు. ఆ బలహీనతలు, ఆ బంధకాలు, ఆ కట్లన్నిటి నుంచి, అవి ఎంత బలీయమైనవైనా సరే ఆశ్చర్యంగా ప్రభు నిన్ను విడిపిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నీకు అభయం ఇస్తాడు, నీకు అండగా ఉంటాడు యేసు. అదేవిధంగా లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ ఒక పాపపు స్త్రీ కనబడుతుంది. అంటే వివాహమైన తరువాత భర్తను వదిలి అనేకులతో వ్యభిచారం చేసినటువంటి స్త్రీ, ఆ పాపానికి బానిసైపోయిన స్త్రీ, ఆ పాపపు సంకెళ్లకు బిగుసుకుపోయినటువంటి స్త్రీ ఒక ఆమె కనబడుతుంది. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఊరిలో ఒక ఘనుడు సీమోను అనేటువంటి ఒక ఆయన ఇంటికి భోజనానికి వచ్చారు. ఆ విషయం ఎలా తెలుసుకునిందో, ఎట్లా వచ్చిందో, మొత్తానికి ఆ ఇంట్లోకి వచ్చేసింది. ప్రభువారు కూర్చుని ఉంటే వెనకాతల నుండి ఆయన కూర్చున్న కుర్చీ వైపుకు వెనకాల కూర్చుని మోకాళ్ళ మీద బోరును విలపిస్తుంది, విస్తారంగా కన్నీళ్లు కారుస్తుంది, ఎంతగానో ప్రార్థిస్తుంది, ఎంతగానో ఏడుస్తుంది, ఎంతగానో పశ్చాత్తాపపడుతూ ఉంది. అక్కడ ఉన్న వారందరూ కూడా అసహించుకుంటున్నారు.
ఆ భోజనానికి ఆ ఇంటికి ఆహ్వానించిన ఇంటి యజమాని కూడా ఒకంత అసహనంతో, ఈయన ప్రవక్త అంటున్నారు, ఆయన ముట్టుకున్న స్త్రీ ఎవతో, ఆమె బ్రతుకేంటో ఈయనకి తెలియదా, ఆమె ఎలా ఏడుస్తూ ఉంటే, ఆమె ఎలా కాళ్ళు పట్టుకుంటుంటే, ఆమె ఎలా చేస్తుంటే ఎలా చేయించుకుంటున్నాడేంటి, చిచి అనుకోనేలాగా అతడు కూడా ప్రవర్తించాడు. అయితే ప్రభు మాత్రం అతనితో అక్కడున్న వారందరితో కూడా చెప్తున్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. ప్రియులారా చూడండి, నిజమే ఆమె పాపాత్మురాలే, పాపపు స్త్రీయే. అయితే దాని నుంచి బయటకు రావాలి, ఆ సంఖ్య నుంచి నేను విడిపించబడాలని కోరుకుంటుంది. వాటన్నిటి నుంచి విముక్తినిచ్చేవారేరి? ఇదిగో రక్షకుడు వచ్చాడు ఈరోజు. కాబట్టి ఆలస్యం చేయక అందిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వచ్చి ప్రాధేయపడుతుంది, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంది, యేసయ్య పాదాలు పట్టుకుని పశ్చాత్తాపపడుతుంది. అందును బట్టి యేసయ్య ఆ దినాన్న ఆమెను క్షమించాడు, ఆమెకు నూతన జీవితాన్ని ఇచ్చాడు, అందరు ఎదుట నిలబెట్టాడు, ఆమెను నీతిమంతురాలుగా పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దాడు. నిజమే ప్రియులారా, మనం ఎటువంటి అపవిత్రతలకు, ఎటువంటి పాపపు సంఖ్యలకు, ఎటువంటి లోకానుసారమైనటువంటి జీవితాలకు మనం బందీలుగా బానిసలుగా ఉన్నా యేసునొద్దకు వస్తే, ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా మనం విముక్తులం అవుతాం. మనలను ఆయన విడిపిస్తాడు, మనను ఆ స్థితి నుంచి తప్పించి నిలబెడతాడండి. మూడవదిగా సీమోను పేతురు. ఈయనెవరు? యేసయ్య శిష్యులలో ప్రముఖుడు, ముఖ్యుడు, ఒకంత లీడర్. ఈయన చేసిన పనేంటి? మత్తయి సువార్తలో 26వ అధ్యాయములో 75వ వచనంలో కనబడుతుంది. ఒకప్పుడు ఎంత గొప్పగా చెప్పాడో యేసు ప్రభు గురించి. అయ్యా, చావరైనా చస్తాను కానీ నేను నిన్ను విడవను, నీకోసం ఏదైనా చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను అని చాలా గొప్పగా మాటలు మాట్లాడాడండి. 3.5 సంవత్సరాల పాటు ప్రభుతో కలిసి తిరిగాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, బోధ నేర్చుకున్నాడు, పరిచర్య నేర్చుకున్నాడు, అద్భుతాలు నేర్చుకున్నాడు. 12 మంది శిష్యులకు లీడర్గా, నాయకుడిగా ఉన్నాడు. యేసయ్య తర్వాత వాళ్ళందరిని నడిపించడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి అతను ఇన్ని గొప్ప మాటలు చెప్పి కాసేపట్లో అప్పగించబడతారు, రేపు సిలువ వేయబడతారు అనగా వాళ్ళందరూ కూర్చుని భోజనం చేస్తుండగా ప్రభు చెప్పాడు, నాతో పాటు కూర్చుని నాతో పాటు భోజనం చేస్తున్న మీలో ఒకడు రేపు ఈ సమయానికి నన్ను ఎరుగనని 3 సార్లు పలుకుతాడు, కోడి కుయ్యక ముందే ఆ పని చేస్తాడు అని అంటే, ఆ విషయమై అందరూ కూడా మేం కాదు, నేను కాదు, నేను కాదు, అలా ఎందుకు చేస్తాం, చావనైనా చేస్తాం, అలా చేస్తాం, ఎలా చేస్తాం, అంత మాట అనం అన్నటువంటి పేతురే ఖచ్చితంగా అదే సమయానికి, ప్రభు చెప్పినటువంటి ఆ సమయానికి ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకేస్తాడు. 3వసారి బొంకిన తర్వాత ప్రభు చెప్పినట్లుగా కోడి కోస్తుంది. ఆ తర్వాత ప్రభు తన యొక్క సంఘాన్ని గురించి, సీమోను పేతురుకు అప్పగించబోతున్న బాధ్యతను గురించి చెప్పుదామని ప్రభు మాట్లాడతాడు. 1-3 సార్లు పిలుస్తాడు. మొదటిసారి ఊ అని, రెండవసారి చెప్పు ప్రభు అని, మూడవసారి చికాకు పడతాడు. చూసారండి పేతురు ఏ విధంగా మార్పులు, పేతురు జీవితంలో ఏ విధమైనటువంటి ఆ స్థితులు జరుగుతున్నాయో. అయినను మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనములో అతన్ని ప్రభువు క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. అన్నీ తెలిసినవాడు. అంతకుముందేమో పాపాత్మురాలు కానీ, పాపపు స్త్రీ కానీ యేసు ప్రభు గురించి ఎరక్క తెలియక ఏదో చేశారు.
ఈయన అన్నీ తెలిసి కూడా ఈ తప్పులు చేశాడు. అయినను ప్రభు అతన్ని క్షమించాడు, ప్రభు అతన్ని మన్నించాడు. నిజం ప్రియులారా, మనం తెలిసి చేసినా తెలియక చేసినా మన ప్రభువు మనలను పాపముల నుంచి విడిపించి క్షమించి రక్షిస్తాను అని అభయమిస్తున్నాడండి. కాబట్టి నేను పనికిరాను, ఇక నేను వేస్ట్ అని దేవుని దూరంగా ఉండకండి. ఆయన సమీపించండి, ఆయన ఎదుట ఒప్పుకోండి, పశ్చాత్తాపపడండి. ప్రభు మిమ్మల్ని శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన సన్నిధిలో తన బిడ్డగా మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. చివరిగా లూకాసు వార్తలోనే 23వ అధ్యాయంలో 40 నుంచి 43 వరకు చదువుకున్నట్లయితే, యేసు ప్రభుని సిలువ వేస్తుంటే కుడివైపున ఒక దొంగను ఎడమవైపున ఒక దొంగను కూడా అదే సమయంలో సిలువ వేశారు. జరిగిందంతా చూస్తున్నాడు ఈ ఇద్దరు దొంగలు. అయితే ఒక దొంగ అన్నాడు, యేసు, నీవు నిజంగా దేవుని కుమారుడవు, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు అయితే ఇన్ని అద్భుతాలు చేసావు కదా, ఇన్ని ఆశ్చర్యాలు చేశానని చెప్తున్నావు కదా, ఇప్పుడు సిలువ మీద నుంచి నువ్వు దిగు, మమ్మల్ని కూడా దించు. అలా చేస్తే మేము నమ్ముతాం. అలా చేసినట్లయితే సబాష్, నీవే దేవుడువు అని మీ వెనకాల పడతాం అని అన్నాడండి. ఆ మాట విన్న ఇంకో దొంగ ఆ మొదటి దొంగను గద్దించి, ఏం మాట్లాడుతున్నావు అని గద్దించి ప్రభు వైపు చూసి, యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక మాట పలికాడు. ఆ ఒక్క మాటకే యేసు అతను చూసి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావనే గొప్ప అభయముతో కూడిన మాట ఇచ్చారు. అంటే అతని పాపములన్నిటినీ ఆ క్షణంలోనే ప్రభు క్షమించేశాడండి, తీసేశాడు. పడమటికి తూర్పు ఎంత ఎడమో అంత ఎడమగా అంత దూరంగా విసిరి పారేశాడు. ఆ ఒకే ఒక్క మాట, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడంతే. ఆ మాటలో అతని యొక్క హృదయాన్ని, అతని యొక్క మనసును ఎరిగిన మహాదేవుడు అతన్ని క్షమించి తన సన్నిధికి చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధించే మన దేవుడు క్షమించే దేవుడు, నశింపచేసే దేవుడు కాదు, మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు, మనల్ని శపించే దేవుడు కాదు. మనల్ని క్షమించి రక్షించాలని ఆశపడుతున్న దేవుడు, మనల్ని క్షమించి దీవించాలని కోరుకుంటున్న దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్న ఆ దేవుని దీవెనలతో, ఆ దేవుని ఆశీర్వాదాలతో మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. చివరిగా లూకాసు వార్తలోనే 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి వ్రాయబడింది. ఒక తండ్రికి 2 కుమారులని, పెద్దోడు తండ్రి మాట వినేవాడని, చిన్నోడు కాస్త తెక్కగా అటు ఇటుగా ఉండేవాడని. వారిద్దరూ వయసుకు వచ్చాక చిన్నోడు తండ్రితో దెబ్బలాడి, నా వాట నాకు ఇస్తావా లేదా, నేను దూరం వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అని తగు పెట్టుకుని ఆస్తి ఇచ్చే వరకు వదలక మొత్తానికి తన భాగమంతా తను పట్టుకుని దూరం వెళ్ళిపోయినట్టుగా, అక్కడ స్నేహితులతో రకరకాలైన ఆటలు పాటలతో తన ఆస్తిని అంతటిని కూడా పాడు చేసుకుని ఇక దేశ దిమ్మరై తినటానికి తిండి లేక అడుక్కునే స్థితికి వచ్చేసి చివరికి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడిన స్థితిలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి హీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎంత ఉన్నతమైన స్థితిలో, ఎంత గొప్ప స్థితిలో ఉండాల్సినటువంటి ఆ యొక్క కుమారుడు ఎట్లాంటి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. సరే, ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనలో అతడు తలంచాడట, అయ్యో నా తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, నా తండ్రి ఇంటి దగ్గర ఎంతమంది పేదలు అన్నం తింటున్నారు, ఎంతమంది ఆ ఇంట్లో సంతోషంగా ఉంటున్నారు, నేనెందుకు ఇక్కడెలా ఆ కూలివాండ్రల్లో, ఆ దాసదాసిల్లో నేను కూడా జాయిన్ అయి
నేను కూడా కాస్త అన్నం తిని కడుపు నింపుకుంటే బాగుంటుంది కదా అనుకుని తనలో తాను పశ్చాత్తాపపడతా ఉన్నాడు. కానీ వెళ్ళడానికి భయం. ఒక ఉత్తరం రాశాడు, నాన్న, పరలోకమందున్న తండ్రికి నీకును నేను చాలా వ్యతిరేకంగా తప్పు చేశాను, పాపం చేశాను. నేను చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను. నీ కుమారునని నీ బిడ్డనని అనిపించుకోవడం నాకు యోగ్యత అర్హత లేదు. అయితే నేను ఆకలితో చచ్చిపోతున్నాను. మీరు అవకాశం ఇస్తే, మీరు అనుమతిస్తే, మీరు మన్నిస్తే నేను వచ్చి నీ ఇంట్లో కూలివానిగా ఉండి, నేను ఒక దాసునిగా ఉండి నేను అన్నం తింటానయ్యా, నేను నా కడుపు నింపుకుంటానని ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూసి తండ్రి బదులేమివ్వడు. వీడికి ఎంత చెప్పాను, ఎంత చేశాను, నా మాట వినకుండా నన్ను కాదని పోయాడు, వాడు అలాగే ఉండాలి అని అంటాడేమో, బదులేమి ఇవ్వడేమో అని అనుకున్నాడు. కానీ బదులిచ్చాడు. తెలిసి ఎంత మొత్తుకున్నా వినకుండా తండ్రిని, ఇంటిని, కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయి తన యొక్క సొంత చిత్తం, తన సొంత ప్రణాళికను బట్టి వెళ్ళి సర్వనాశనం అయిపోయి ఇక ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆ సమయంలో తండ్రిని వేడుకొని తండ్రి దగ్గరకు వచ్చి క్షమించమని అడిగితే న్యాయమా, క్షమిస్తాడా అని అనుకున్న తరుణములో ఆ తండ్రి అతన్ని క్షమించినట్లుగా, అతని మరలా తిరిగి కుమారునిగా చేర్చుకున్నట్లుగా, తిరిగి బంగారు పొంగరము, చెప్పులు, నూతన వస్త్రాలు ధరింపచేసి నీవు నా కూలివాడివి కాదు, నా కుమారుడివి అని మరలా తన అందలం ఎక్కించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకపు తండ్రి ఆ విధంగా తన కుమారుని పట్ల చేస్తే పరలోకపు తండ్రి ఇంకెంత గొప్పవాడు, ఇంకెంత ప్రేమ గలవాడు. మనం మన తప్పును గ్రహించి పశ్చాత్తాపపడితే, మన పొరపాట్లను మనం గమనించి సరిచేసుకున్నట్లయితే, ప్రభు సన్నిధికి వచ్చి క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా ప్రభు క్షమిస్తాడు, నిన్ను మునుపటి వలె మారుస్తాడు, నూతనమైన దీవెనలకు పాత్రుడిగా, పాత్రురాలుగా నింపుతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాకనికరాలు కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇది నాన్న, నీవు క్షమించే దేవుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడవు, క్షమించుటలో అతిశయించే దేవుడవు నాయన అనే సత్యాన్ని నీ బిడ్డలను బోధించాను. నిజమే నాయన. అటువంటి కృప అయ్యా ఈ వాక్యం వింటున్న వారు పొందుకొనున్నట్లుగా, అటువంటి కృప ఈ వాక్యము ద్వారా అనేకులు అనుభవించినట్లుగా ఇప్పుడే సిద్ధపరచండి. దైవాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిలో బలహీనులు, రోగులు, దురాత్మ బాధితులు కొందరు ఉన్నారు నాయన. వారిని ఇప్పుడే తాకండి, స్వస్థపరచండి, శక్తితో, బలముతో, ఆరోగ్యంతో నింపండి తండ్రి. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు ఉన్నారు. వారిని కొన్ని నిండారుగా దీవించమని యేసయ్య ఘననామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.